ఇప్పుడు మనం చూస్తున్న ఆంజనేయ స్వామి అతిపెద్ద విగ్రహము హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే హైవే రూట్లో ఇది కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ ఆలయం ప్రధాన దైవం శ్రీ ఆంజనేయ స్వామి. మరి ఆలయం పరిటాల హనుమాన్ ఆలయం అని కూడా అంటారు. పరిటాల అనేది విజయవాడ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ విగ్రహం 2003 సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది. మరి 135 అడుగుల ఎత్తులో ఉంది. మరి ప్రపంచంలో 2వ ఎత్తైన హనుమాన్ ఆలయం అని కూడా మనం చెప్పవచ్చు. ఈ విగ్రహము వెంకటేశ్వర కొండ అనే పిలువబడే కొండపై ఆలయాన్ని నిర్మించారు. పరిటాల హనుమాన్ ప్రధాన దేవత చాలా ఎత్తుగా ఉన్నందున భక్తులు పరిటాల చేరుకోవటానికి ముందే మనం చూడొచ్చు. శ్రీరాముని ఉపమందిరాలు సీతా సమేతంగా స్వామివారు లక్ష్మణ స్వామితో కలిసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక్కడ విగ్రహం ఎత్తును దృష్టిలో ఉంచుకొని సాధారణ భక్తులతో పాటు చాలామంది పర్యాటకులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. శ్రీరామనవమి మరియు హనుమత్ జయంతి వంటి పండుగలను ఘనంగా జరుపుతారు. ఈ సమయంలో ఆలయం సముదాయం మొత్తం రంగురంగుల దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది. ఈ ఆలయం సందర్శించే ఏ భక్తుడైనా అక్కడ నిర్మాణ సౌందర్యాన్ని మరి ఆలయం చుట్టుపక్కల ఉన్న సహజ పరిసరాలను చూసి మంత్రముగ్ధుడవుతాడు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. పరిటాల కంటే విజయవాడ నుండి పరిటాలకు దూరము 34 కిలోమీటర్ల ఉంటుంది. చెన్నై నుండి అయితే పరిటాల దూరం 479 కిలోమీటర్లు అన్నమాట. ఈయన వాయుదేవుని కుమారుడు. వానర యోధులలో ప్రముఖుడు. ముఖ్యమైన వాడు హనుమంతుడు. హనుమంతుని ఆరాధిస్తే బలం, వర్చస్సు, మంచి వాక్కు, బద్ధకం నుండి విముక్తి, కోరిన కోరికలు తీర్చడం వంటి ఎన్నో సిద్ధిస్తాయి. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగ బలి, మారుతి, ఆంజనేయసుతుడు వంటి ఎన్నో పేర్లు మన హనుమంతుడికి ఉన్నాయి. ఆ పేర్లతో మనం ఆరాధిస్తాం. రామరావణ యుద్ధం సమయంలో ఆయన పెద్దగా ఎదిగి భయంకర రూపంతో రాక్షస సంహారం చేశాడని చెప్తారు. అందువల్ల పెద్ద ఆకారంలో హనుమంతుని విగ్రహం నిర్మించబడుతోంది. దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆంజనేయ విగ్రహాలు ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంది. అయితే విజయవాడలోని వెలసిన అతిపెద్ద వీర ఆంజనేయ స్వామి విగ్రహం విశేషాలు కూడా బోళ్ళనున్నాయి. భారీ రూపం, అత్యంత ఎత్తైన విగ్రహం, 135 అడుగుల ఎత్తు, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఇదేనని 2వదిగా చెప్తారు. ఇక్కడ విగ్రహం బరువు 2500 టన్నులట. నిర్మాణ కాలము 25 నెలలు పట్టింది. 2003 సంవత్సరంలో సద్గురు శ్రీ శివానందమూర్తి గారు ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించారని చెప్తారు. చేతిలోని గద చుట్టుకొలత 20 అడుగులని అంటారు. 2003 సంవత్సరంలో శ్రీ శివానందమూర్తి గారు ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించారు. యాత్రికుల భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మికత వెల్లి విరుస్తున్న ఈ ఆలయమే పరిటాల ఆంజనేయ ఆలయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.